అనుదిన వాత్సల్యత అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాత్సల్యత ఈ దినాన్ని కూడా మాకు అనుగ్రహించి రాత్రంతా కాపాడి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా, మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. నీ కుమారుడు మా ప్రభైన యేసుక్రీస్తు వారు అడుగడుగునా మా కొరకు అడ్డు తగులుతూ ప్రతి దినమున ప్రభా మా జీవిత కాలమున మేము బ్రతుకు సమయమున మాలో మార్పును కనపరచడానికి ఆయన మా కొరకు విజ్ఞాపన చేస్తూ మీ వాత్సల్యతను ప్రభా మాపై, మీ ప్రేమను మాపై చూపిస్తున్నారు అనటానికి ప్రభా మేమింకా బ్రతికి ఉన్నాము అని అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా ఇదిగో ఈ దినాన మీ యొక్క మాటలు వినటానికి ప్రభా మరొకసారి మాకిచ్చిన ఈ అనుకూలతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విలువైన మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా ప్రభా మమ్మల్ని బలపరచండి. మమ్మలను ప్రభా నీ వాక్యముతోను, నీ పరిశుద్ధాత్మతోను బలముగా నాయన స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ చెల్లును గాక. ఆమేన్. వాక్యాన్ని వింటూ ఆసక్తిగా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఇష్టపడి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలువారై వాక్యం ద్వారా బలపడుతున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఎంతో ప్రయాసతో మీకు నేను తెలుసుకున్న, నేర్చుకున్న, దేవుడు నాకు నేర్పించిన సంగతులను తెలియచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ రోజుల్లో మనిషి యొక్క పరిస్థితులు మారాలి అనంటే వారి బ్రతుకులు మారాలి. వారి బ్రతుకులు మారాలంటే బ్రతుకును మార్చేది వాక్యమే అన్న సత్యం అందరికీ తెలియాలి. అందుకొరకే దేవుడు 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. కష్టమొచ్చినప్పుడు తండ్రి అని ప్రార్థించుకునే అవకాశం ఎలాగిచ్చాడో, మన బ్రతుకులను సరిచేసుకోవటానికి 66 పుస్తకాలు కలిగిన ఆ దైవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఒకటి, మన జీవితాన్ని మరింత దేవునికి దగ్గరగా నడిపించుకోవాలంటే మానవ జీవితంలో మనం ఇంకా ఈ లోకాన్ని బట్టి, లోక ఊహల్లో బట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ దైవికంగా మనం బ్రతికినప్పుడే, అలా మనం ఆలోచన కలిగున్నప్పుడే మరింతగా దేవుడు మనకి యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు ఎన్నో మేలులు చేస్తాడని లేఖనం చెప్పింది. కాబట్టి పడిపోయిన బ్రతుకులు మరలా మనం కట్టుకోవటానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశమే 66 పుస్తకాలు కలిగిన దైవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టడం. కాబట్టి ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వినటానికి కూడా మనం ఇష్టపడుతూ ముందుకెళ్దాం. మన జీవిత కాలంలో మన బ్రతుకులు మారాలనంటే ఖచ్చితంగా బ్రతుకులను మార్చే శక్తి దేవుని వాక్యానికి, అనగా దేవుని మాటలకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ మాటలను మనం స్వీకరించగలిగితే, చదవగలిగితే, వినగలిగితే, నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మన బ్రతుకులు మారతాయి. మన లోపాలు బట్టబయలవుతాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం, విందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలుపెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు యెజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పిరి. మనసు పెట్టి ఈ నెహెమ్యా గ్రంథాన్ని అంతటిని మీరు చదవగలిగితే, షూషాను కోటలో ఉన్న నెహెమ్యా, బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలీయులు, కాస్తో కూస్తో అక్కడక్కడ పల్చగా ఉండిపోయిన ఇజ్రాయేలీల జనాంగంలో కొంతమంది. ఆ కొంతమంది కూడా ఇబ్బంది పెడుతూ ఉన్న సమయం. నెక్స్ట్ ఈ నెహెమ్యా కాలంలోనండి యెరూషలేముకి ప్రాకారాలుగా, అంటే చుట్టూ కూడా ప్రొటెక్షన్ గోడలు కట్టుకొని ఉండగా, దానికి 12 గుమ్మాలుండగా, ఆ గోడను కూల్చేశారు. అలాగే ఆ గుమ్మాలను కాల్చేశారు. ఇంకా యెరూషలేములో ఉన్న మందిరములోనికి వెళ్ళాలనంటే అంత భద్రత లేని ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి ఆరాధించుకునే పరిస్థితులు లేకుండా పోయినాయి. జనులైతే, ప్రజలైతే బబులోను చెర నుంచి
ఇజ్రాయిల్ దేశానికి వెళ్లారు. కానీ యెరూషలేములో మందిరానికెళ్లి ఆరాధించుకునే పరిస్థితులు లేవు. ఎందుకనంటే ప్రొటెక్షన్ లేదక్కడ. ప్రొటెక్షన్ అంటే ఏమో ఏ పరిస్థితుల్లో అయినా పక్కనున్న దేశంలో ఉన్నవారు వచ్చి మరలా అదే వీరిని హింసిస్తారనే భయంతో ఆ ప్రాంతానికి వెళ్ళకుండా దూరముగా వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకొని వీరు అందులో హాయిగా బ్రతికేస్తున్నారు. అక్కడ దేవునికి బలర్పణలు ఆగిపోయినవి, దేవునికి నిత్య ప్రార్థనలు ఆగిపోయినవి, దేవునికి ఆరాధనలు కూడా నిలిచిపోయినవి. ఇది విషయం తెలుసుకున్న నెహెమ్యా హుటాహుటిన రాజుగారి దగ్గర పర్మిషన్ పొందుకొని, రాజుగారి అనుమతితో మరలా ఈ యెరూషలేం అనగా యెరూషలేం వస్తాడు. యెరూషలేం వచ్చిన తర్వాత యెరూషలేములో 51 దినాలు ఏం చేస్తాడంటే, ఈయన గోడని ఆ గుమ్మాలను కడతా ఉంటాడు. కట్టేస్తాడు. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే క్షమించండి 52 దినాలు. 6వ అధ్యాయం 15వ వచనంలో 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 20వ దినమునందు 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయెను. 52 దినాలు ప్రాకారాలు కట్టేశారు. 52 రోజుల్లో అంత ఫాస్ట్‌గా ఎలా కట్టగలిగారయ్యా అనంటే వాళ్ళంటారు, దేవుని సహాయం వలన కట్టగలిగాం గానీ, మా వలనైతే కాదు. అడుగడుగునా అడ్డుకున్నారు. అడుగడుగునా ఆటంకపరిచారక్కడ. కానీ గోడలైతే సిద్ధం జేసేశారు. ప్రాకారాలైతే నిలబెట్టేశారు. కానీ అందులోనికి జనులు రావటానికి ఇంకా భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేని ఈ నెహెమ్యాకి సహకారిగా ఉన్న యాజకుడైన ఎజ్రా, ఇంకా కొంతమంది లేవీయులు అంటే సేవకులు పాస్టర్స్‌లా అనేవారన్నమాట. వీళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో జనులను ఎలాగైనా లోపలికి నడిపించాలి, నిత్య ఆరాధనలు జరగాలి అని వీళ్ళు కంకణం కట్టుకొని వారిని ఎలాగైనా రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో 8వ అధ్యాయానికి మనం వెళ్ళే ముందు 7వ అధ్యాయంలో మనకి ఒక మాట కనబడుద్ది. 4వ వచనంలో 7వ అధ్యాయం 4వ వచనం నెహెమ్యా గ్రంథంలో అప్పటిలో ఆ కాలములో ఆ పట్టణము మిగుల విశాలముగాను, పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి రావాలనంటే వీళ్ళకి భయంగా ఉంది. భయంగా ఉంది. కాబట్టి భరోసా ఇస్తూ ఎజ్రా కానివ్వండి, నెహెమ్యా కానివ్వండి, మరికొంతమంది లేవీయులు, యాజకులు కానివ్వండి, వీళ్ళు లోపలికి తీసుకురావటానికి మనుషులను వారు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా రాని వీళ్ళకి తెగించారు. 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మొదటి వచనంలో. 7వ నెల 8వ అధ్యాయం మొదటి వచనం నెహెమ్యా గ్రంథం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణముల్లో నివాసులై ఉండిరి. పట్టణాల్లో వెళ్ళిపోయారు. అక్కడ రావట్లేదు. అప్పుడు జనులందరూ ఈ ఏక మనస్కులై ప్రాకారాలకి ఉన్న గుమ్మాలు, ఆ గుమ్మాలలో ఒక గుమ్మం, నీటి గుమ్మము. చూడండి. ఆ నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న గ్రౌండ్‌లో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికిని చదివి ధర్మశాస్త్రాన్ని వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. శ్రద్ధతో వినిరి. ఎందుకు శ్రద్ధతో ఆ గ్రంథాన్ని వినాలి వీళ్ళు? ఎందుకు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివారు? ఇది మనకు తెలియాలి. ఎందుకనంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదని, దేవుడు కనికరము గలవాడని, చేసిన పాపాలను బట్టి వీళ్ళని చెరలోనికి అప్పగించాడు కానీ, దేవుడు అలా చేయడని, ఒకవేళ పాపాలను ఒప్పుకొని మరలా తిరిగి మీరు ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన యథాస్థితిలోనికి ఇజ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చి, ఏ జీవితాన్నయితే పోగొట్టుకున్నారో అదే జీవితాన్ని మరలా ఇవ్వగలడన్న విషయం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కాబట్టి, ఆ విషయాన్ని మరలా ప్రస్తావన చేస్తూ వారికి వినిపించే పరిస్థితి కల్పించారు వీళ్ళు. ఇక విషయం చెప్పనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సేవకులు ఈ విశ్వాసులను బలపరచడానికి ఎంతో కష్టపడుతూ, వారికి ఏదో ఒక విధంగా వాక్యాన్ని వినిపించాలి, వాక్యము ద్వారా దేవుని చేత మాట్లాడించాలి అని బలమైన సేవకుల ద్వారా ఒక మీటింగ్స్ ఏర్పాటు చేయటము, సంఘంలో ఉపవాస కూడుకలు పెట్టడము, లేదా చర్చిలో వాళ్ళే చెప్పడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? వాక్యమే మనిషిని మార్చగలదు. ఆ శక్తి దేవుడు వాక్యానికిచ్చాడు. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు యాకోబు పత్రికలో. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు వీళ్ళు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నిజంగా వీళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో! మేము ఎంత దేవునికి వ్యతిరేకంగా మారిపోయామా అని వాళ్ళు ఏడవటం మొదలెట్టారంట. 8వ వచనంలో ఇటీవలనేవారు దేవుని గ్రంథము అనగా ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. అయ్యా! మీరు వినండి. ఇది దేవుడు రాసింది. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు వచ్చారు. కానీ వీళ్ళని బలపరిచి, వీళ్ళని స్థిరపరిచి, లోపలికి నడిపించి, మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. అలాగని దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచేవారు లేరు. ఆ పనిని నెహెమ్యా, ఎజ్రా మరికొంతమంది తీసుకున్నారు.
అలా తీసుకుంటున్న సమయంలో ఇదిగో వాళ్ళు చదివి బాగుగా గ్రహించినట్లుగా దానికి అర్థం చెప్పి మరి వాళ్ళు వివరంగా చెప్పారంట. ఎప్పుడైతే ఆ వివరంగా చెప్పటం మొదలుపెట్టారో విన్న ఆ ఇజ్రాయేలీయులు 9వ వచనంలో జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవటం మొదలెట్టారంట. ఒకటే ఏడుపంటండి ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలు లేకే కాదండి. ఆ మాటలు అందకే కదా! ఆ మాటలు తెలియకే కదా! ఆళ్ళ జీవితాలని ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నారు. చూసారా? ఎప్పుడైతే దేవుని మాటలు విన్నారో, అర్థమైంది దేవుని ప్రేమ, దేవుని కృప ఎటువంటిదో, అప్పుడు ఏడవటం మొదలెట్టారంట. ఏముందయ్యా అందులోనంటే, మీకు అర్థం కావటానికి ఈ మాటలో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. అది ఆ ప్రార్థనలో ఒక 2 మాటలు మనం చూడగలిగాం. ఇశ్రాయేలీయులని దేవుడు ఎలా విడిపించాడో అని ధర్మశాస్త్రం అంతా చెప్తా ఉంటది. అదే ప్రార్థన రూపంలో చేస్తూ ఉంటాడు. చూడండి 10వ వచనంలో, ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియను కదా దేవా! నీవు వారి ఎదుట సూచక్రియలను, మహత్కార్యములను ప్రార్థనలో మాట్లాడుతున్న మాటలివి చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్ర మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జనముల్లో నీవు పడవేసితివి అని ప్రార్థన చేస్తూ 14వ వచనంలో చూడండి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చిన నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. ఇశ్రాయేలీయులకండి వారు ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. చూడండి. వారికి ప్రమాణము చేసిన దేశమును అనగా ఇజ్రాయేలు దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి. మేమే వినలేదు ప్రభా! అప్పుడు వాళ్ళు వినలేదు ప్రభా! ఎంత చేసినా లోబడనొల్లని నీ ఆజ్ఞలకు చెవినియ్యని మూర్ఖులం ప్రభా మేమని ప్రార్థనలో ఒప్పుకుంటున్నారండి. 17వ వచనంలో వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు ప్రదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరే. ఎవరి కాలంలో? కోరాహుని ఏర్పాటు చేసి తిరుగుబాటు చేశారు కొంతమంది. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలకు గలవాడువును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునై ఉండి వారిని విడిచిపెట్టలేదు ప్రభా! వారిని విసర్జించలేదు దేవా! విసర్జించలేదు చూడండి. ఎంత ప్రేమ చూపించావయ్యా! నీ దయావాత్సల్యతలు నీ దయావాత్సల్యతను బట్టి, నీ దీర్ఘశాంతమును బట్టి, నీ బహు కృపను బట్టి నీవు వారిని విసర్జించక వారిని ప్రేమించి నీవు నడిపించావు కదా దేవా! అని ప్రార్థన చేస్తూ వాక్యము చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ గుండెలు కరిగిపోయినవి. వారి కన్నంట నీళ్ళొచ్చినాయి ప్రియులారా. ఏడవటం మొదలెట్టారు. అలా ఏడవటం మొదలెట్టినప్పుడు 9వ వచనం మరలా 8వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. అలా ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వింటున్నప్పుడు ఏడవటం మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడునగు శాస్త్రినగు ఎజ్రాయను జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము యెహోవా ప్రతిష్ఠ దినము అన్నారండి. గుండెలు చూడండి. వారు గుండెల్లో ఉన్న బాధంతా దుఃఖంతో బయటపడుతున్నారు. అయ్యో! తప్పు చేశామని ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్న వారిని సేవకులు ఓదారుస్తూ ఏడవద్దు. ఇప్పటికైనా ఆయన మనసు తెలుసుకున్నారు. ఆయన ఆలోచన ఏంటో ఎరిగారు కాబట్టి, ఆ కృప కలిగిన దేవుని యొద్దకు వచ్చేయండి. ఇదిగో ప్రాకారాలు కట్టబడ్డాయి, గుమ్మాలు నిలవబడ్డాయి. మీరు లోపలికొచ్చేస్తే ఆ బలి అర్పణలు కానీ, ఆ నిత్య ఆరాధనలు గాని మనం చేద్దాం. దేవునికి స్తుతిద్దాం అని చెప్పి వాళ్ళని ఓదార్చి 7 దినముల పర్ణశాలల పండగ ఆచరించారండి. ఒక విషయం చెప్పనా? ఈ ఐగుప్తీ దేశములో నుంచి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వచ్చారో, అప్పటి నుంచి ఈ నెహెమ్యా ఈ సందర్భం వరకునంట, వీరు చేసిన ఈ 7 రోజుల పండగ ఆచారము మరెప్పుడు జరగలేదని రాయబడింది చూడండి ఒకసారి. చూద్దాం 17వ వచనంలో. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొనిన వాటిలో కూర్చుండిరి. అంటే పర్ణశాల అంటే చెరలో ఉన్న వాళ్ళంటే బబులోను చెరలో నుంచి వచ్చేసిన వారు తిరిగి యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళలేని వారు ఆరాధించుకోలేకుండా అక్కడే ఉండిపోయిన వాళ్ళే. భయపడిపోయి. ఆ తర్వాత నెహెమ్యా గారు ప్రాకారాలు కట్టిన తర్వాత జరుగుతున్న సందర్భం నీటి గుమ్మము ఎదుట మైదానంలో జరుగుతున్న సభలో ఇదంతా జరుగుతుంది. ఆ సభలో జరిగిన తర్వాత అందరూ కూడా డేరాలేసేసుకున్నారు. ఆ పర్ణశాలలేసేసుకొని, ఆ పర్ణశాలలో కూర్చొని ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ మైదానం ఎదుటకొచ్చి ఒప్పుకున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు 7 దినాలు పండగ ఆచరించారంటండి. ఆ పండగ చూడండి ఏమన్నాడు 17వ వచనంలో, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. ఎలా చేసి ఉండలేదు? ఎలా అంటే ఇదియుగాక మొదటి దినము మొదలుకొని దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చిన వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిరి. తరువాత విధి చెప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. చూసారా? నిష్ఠగా, పరిశుద్ధంగా దేవుని స్తుతిస్తూ వీరి పాపాలు ఒప్పుకుంటూ 7 దినాలు పండగ చేశారు దేవునికి. చూడండి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు జరగలేదంట. ఎందుకంటే దేవుణ్ణి విసర్జించారండి వీళ్ళు.
దేవుడిని పట్టించుకోలేదండి. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టే వాళ్ళని నిర్మూలన చేయక పంపించాడు. మరలా రప్పించాడు. రప్పించిన తర్వాత మరలా నెహెమ్యా ద్వారా కట్టించాడు. తర్వాత వారిని లోపలికి రప్పించాడు. వారితో దేవుడు ఆరాధించుకునే స్థితిని వారికి కల్పించాడండి. ఇది తెలుసుకున్న ఇశ్రాయేలీయుల గుండెలు కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయిన గుండెల్లో నలిగిపోతున్న వీళ్ళు వారి పాపాలను ఒప్పుకోవటం మొదలుపెట్టారు. 9వ అధ్యాయం మొదటి వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఏంటంట? అవును ప్రభు, అవును తండ్రి, అవును దేవా, మేము పాపులమే, అతిక్రమం చేసిన వారమే, నీ మీద తిరుగుబాటు చేసిన వారమని పశ్చాత్తాపంతో దేవుని ఎదుట సాగిలపడిన వీళ్ళు తమ పితరుల పాపాలని ఒప్పుకుని, మేమే కాదు మా పితరులు కూడా దుర్మార్గులే, దుష్టులమే, మీ మీద తిరగబడిన వారమే దేవా, అయినను నీ కృపా వాత్సల్యతను బట్టి ఇశ్రాయేలుని విసర్జించలేదు, మమ్మల్ని విసర్జించలేదు దేవా అని గుండెలో నన్ను చింపేసుకుని ఆయన దగ్గర పడిపోయి ఏడుస్తూ మొదలెట్టారండి. చూసారా? ఒక విషయం చెప్తాను. దేవాలయం అరకొరగా కట్టబడినప్పుడు ప్రాకారాల తర్వాత నెహెమ్యా గారి ద్వారా కట్టబడింది. కానీ అక్కడ కట్టబడనిది ఏంటంటే మనుషుల బ్రతుకులు, ఇశ్రాయేలీయుల బ్రతుకులు. విషయం ఏంటంటే వాళ్ళు సరైన బ్రతుకు లేదండి. వీళ్ళు ఇంకా అప్పటికే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మొదలెట్టారు. వీళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి? దేవుడు చెయ్యొద్దు అన్నది చేశారు. అన్ని జనులతో వియ్యమాడుకున్నారండి. అన్ని జనులతో పెళ్లి చేసుకోవడం, అన్ని జనులతో సాంగత్యం చేసుకోవడం మొదలెట్టారండి. తర్వాత కూడా ఇలాగే చేశారు వీళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా మనం అంతే కదా! ఇంత తెలిసినా చెయ్యొద్దన్న పని చేస్తాం మనం. మనకి వాక్యం తెలియదని కాదండి, తెలియక కాదండి, తెలిసుండే మనం తప్పు చేస్తూ ఉంటాం. వద్దు. అలా చేసి దేవుని బాధ పెట్టొద్దు. అలా చేసి దేవుని దుఃఖపరచొద్దు. ఆయన మాటకి విధేయులై ఆయన వాక్యముని పశ్చాత్తాపడి ఆయన దగ్గరికొచ్చామా దేవుడు దీవిస్తాడు. దేవుడు సంతోషపడతాడు. కృప కలిగిన దేవుడు మనపై ప్రేమ చూపిస్తాడు. అందుకని నేనేమంటానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన మందిరం లేకపోయినా పర్వాలేదు. సరైన స్థలం లేకపోయినా పర్వాలేదు. అంటే మనం అనుకుంటాం, అయ్యో! మాకు మందిరం కట్టబడాలి, మాకొక స్థలం ఉండాలి అనుకుంటాం. ఓకే. ఉండే పర్వాలేదు, లేకపోయినా పర్లేదు. తర్వాత దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ స్థలం అనేది ప్రాముఖ్యం కాదు. సంఘం అనేది ప్రాముఖ్యం కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నీ బ్రతుకనేది ప్రాముఖ్యం. అంటే నీవు కట్టబడాలి అనేది దేవుడి చిత్తం. మన బ్రతుకులు కట్టబడుతున్నాయండి? చెప్పండి. ఇదిగో ఆ నెహెమ్యా గాని, మిగతా యాజకులు గాని వాళ్ళందరూ చేసిన ఆలోచన ఏంటంటే, ఇదిగో ప్రాకారాలైతే కట్టేసాం. కానీ జనుల బ్రతుకులను కట్టాలని తీసుకున్న నిర్ణయంలో తర్వాత ప్రాసెస్ అదే మొదలెట్టారండి. మీకొక విషయం చెప్తాను. ఒక మంచి సత్యవంతుడైన సేవకుడు ఎవరైనా సంఘాన్ని బాగా పెద్దగా కట్టాలని ఆలోచించడు. ఎందుకంటే సంఘానికొచ్చే బిడ్డల జీవితాలను కట్టాలని ఆశపడతారు. ఆ సేవకులు ఎలా ఉంటారనంటే, మీరు పాడైపోతున్నప్పుడు, మాట వినకపోతున్నప్పుడు, సంఘానికి రాలేనప్పుడు, మీరు సరిగ్గా బ్రతకలేనప్పుడు, అయ్యో! నా బిడ్డ పరిస్థితి ఏంటి? అయ్యో! ఇలా ఉంటున్నారేంటని వారి గురించి బాధపడతారే, వాళ్ళే మీ బ్రతుకులు బాగుండాలి, దేవుని వాక్యంతో కట్టబడాలి అని ఆశపడేవారండి. అటువంటి వారిలో నెహెమ్యా లాంటి వారుంటారు. ఎజ్రా లాంటి సేవకులు ఉన్నారండి. ఉన్నారు అటువంటి వాళ్ళు. నాకు తెలుసు. నేను సేవకుడిని కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా ఆలోచన చేయగలిగితే, మన బ్రతుకులన్నీ కట్టుకునే ఒక చోటు సంఘము, ఆ సహవాసం. దేవుడేం చేస్తున్నాడంటే, మన బ్రతుకులను దేవుని వాక్యముతో కట్టడానికి ఆయన ఏర్పాటు చేసిందే సంఘం. ఆ సంఘములో నీవు నేను చేర్చబడితే, అలా చేర్చబడినప్పుడు వినిపించబడుతుంది వాక్యం. ఆ వాక్యము ద్వారా పశ్చాత్తాపపడి, మనము ఉన్న లోపాలను సరిచేసుకుంటూ, ఆయన దగ్గర ఒప్పుకుంటూ, మరలా ఆ లోపాలను కనబడనీయకుండా దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభుని బట్టి మన జీవితాల్ని కట్టుకోవాలి. సంఘములో ఒక్కటిగా కట్టబడాలి అనేది దేవుడు ఏర్పాటు చేసిన చిత్తం. పాత నిబంధనలో జరిగిన సంఘటన ఇదైతే, కొత్త నిబంధనలో మనం చేయవలసిన సందర్భాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 20వ వచనంలో రాయబడింది చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. అవును. ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభు. దాన్ని కొనసాగించింది అపోస్తులు. పునాది మూలరాయి యేసు ప్రభు వేస్తే, దాని మీద కట్టబడింది ఎవరంటే ఈ అపోస్తుల ద్వారా. అంటే ఆ పునాది, ఆదిమ సంఘం, ఆదిమ పునాది వేశారు వాళ్ళు. చూడండి, ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. వారు రాయించిన మాటలు బట్టి ఈరోజు సంఘం ఎస్టాబ్లిష్ అయింది. సో ఇలాగ ఎప్పుడైతే మనం సంఘంగా విస్తరించామో దాని మీద మనం కట్టబడి ఉన్నామో అని 21వ వచనంలో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలంట. నీవు, నేను అందరూ సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా చూడండి. ప్రతి కట్టడం అంటే మనమందరం ఒక కట్టడగా, ఒక వాక్యము ద్వారా, ఒక ఆత్మ ద్వారా, ఒక సహవాసము ద్వారా, ఒక ఆలోచన ద్వారా, ఒక మనసు ద్వారా మనమందరం కూడా సంఘములో విభేదాలుగా మనం ఉండకుండా
గొడవలుగా ఉండకుండా ఒక కట్టడ మీద ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువును అపోస్తలులు వేసిన కట్టడ. దాని మీద కట్టబడాలంట. ఎందుకయ్యా ఇలా కట్టబడాలని మీరు అనుకుంటే అక్కడ అన్నాడు, పరిశుద్ధమైన దేవాలయముగా మన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆనాడు అక్కడ భౌతికమైన దేవాలయం ఉంది యెరూషలేములో. అలాగే అక్కడ ప్రొటెక్షన్ కొరకు మనకి గుమ్మాలు లేదా అక్కడ గోడలు ఉన్నాయి. అవన్నీ కట్టాక వాళ్ళొచ్చారు. కానీ పునాదులేసేసిన తర్వాత ఆయన రండి లోపలికి అంటున్నాడు సంఘంలోనికి. మనం వస్తున్నామా? బయట తిరుగుతున్నామా? చెప్పండి. రావాలి. సంఘంలోకి రావాలి. వస్తేనే కట్టబడతాం. వస్తేనే మన జీవితాలు కట్టబడతాయి. అందుకే యేసుప్రభు అంటాడు, ఇదిగో బుద్ధిమంతుడైతే, బుద్ధిమంతుడైతే తన ఇంటిని రాతి మీద కట్టుకుంటాడంట. బుద్ధిహీనుడైతే తన ఇంటిని ఇసక మీద కట్టుకుంటాడంట. రాతి మీద కట్టుకున్న వాడికి చూడండి వరదొచ్చినా, తుఫానొచ్చినా, ఏదొచ్చినా బండ మీద కట్టుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు కదల్చబడదు, కూల్చబడదు. కానీ బుద్ధిహీనుడు కట్టుకున్న ఇసుకలో ఆ ఇల్లు వరదొచ్చినా, గాలొచ్చినా, ఇదొచ్చినా మొత్తం అక్కడున్న ఇల్లు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంటది. అది ఇంటి గురించి చెప్పింది కాదు. మన జీవితం గురించి చెప్పింది. మన బ్రతుకు గురించి చెప్పింది. మన బ్రతుకులు బాగవ్వాలనంటే బండ మీద కట్టబడాలి. ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తు వేసిన పునాది సంఘం. ఆ సంఘంలో అపోస్తలుల ద్వారా కట్టబడింది. ఈరోజు మనం దాని మీద కట్టబడాలి. లోపలికి రావాలి, వాక్యం వినాలి, ఏడవాలి, పశ్చాత్తాపపడాలి. సంఘములో మనం కట్టడిగా నిలబడాలి. ఆ వాక్యము ద్వారా మనం బ్రతకాలి. మనతో పాటు ఇతరులను కూడా సంఘంలోకి చేర్చి దేవాలయముగా చూడండి మనమందరం కూడా పెద్ద దేవాలయంగా మారిపోవాలి. అదే చెప్తున్నాడు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది అని ఎందుకయ్యా మనమందరం అలా కట్టడిగా దేవాలయంగా విస్తరించాలని అంటే 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారంటే అర్థం ఏంటండి? నీలో నాలో ఉండటానికి దేవుడు కట్టుకున్న ఆలయమే సంఘం. ఆ సంఘం పునాది యేసుప్రభు వేస్తే అపోస్తులు దాన్ని కొనసాగిస్తే ఈరోజు నీవు నేను దాంట్లో చేర్చబడితే దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడంట. మన జీవితాలు బాగోవాలి. వాక్యము ద్వారా కట్టబడాలని అనుకుంటున్నాడు. కాబట్టే మనకి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సంఘ సహవాసం. వెళ్ళాలి, వాక్యం వినాలి. విన్న తర్వాత మనకు అర్థం కావాలి మన జీవితం ఏంటో. వినకపోతే మనకి బ్రతుకంటే తెలీదండి. వినలేనంత వరకు ఆ ఇశ్రాయేలీయులకి పశ్చాత్తాపం రాలేదు. కళ్ళంట కన్నీళ్లు రాలేదండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో దేవుడు రాయబడిన విషయాలు వింటున్నారో గ్రహించినప్పటికీ వాళ్ళు ఒక్కొక్కసారి అందరూ ఏడవటం మొదలెట్టారండి. ఓదార్చడం వారి వల్ల కాలేదు ప్రియులారా. వారు దుఃఖపడుతుంటే ఏడవద్దు అని ఏమన్నారో తెలుసా? మనమందరం ఒక్కటే. మీరు గాని, నేను గాని ఒక్కటే. మన పితరులు చేసిన పాపాలు మనం చేయకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదని వారిని ఓదార్చి, వారికి దగ్గరుండి భోజనాలు తినిపించి, అంతేకాదు ఇంకా రాని వారికి భోజనాలు పంపించి, అబ్బా! ఒక చెప్పాలంటే సమాజంలో ఎప్పుడు జరగలేని గొప్ప పని ఆ రోజు జరిగిందని చెప్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? ఏమర్థం కావాలంటే, పాడైపోయిన మన బ్రతుకులు వాక్యము ద్వారానే కట్టుకోవాలి. ఆనాడు ధర్మశాస్త్రం విన్న తర్వాత ఆళ్ళకర్థమైంది. ఈరోజు మనకర్థం కావాలి. దేవుని వాక్యం విన్న తర్వాత మనకి ఎన్నో విషయాలు అర్థం కావాలి. అవును మన బ్రతుకులను వాక్యం ద్వారా కట్టుకోవాలి. చెడు మార్గం వైపు వెళ్ళకుండా ఉండాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యమే కీళ్ళలోను, మూలుగలలోను, నరముల్లోను దూరుచు లోపల ఉన్న పాపపు ఆలోచనలన్నిటిని శోధించి తీసేస్తుందంట. అటువంటి రెండంచులు గల వాక్యానికి ఆ శక్తి ఉంటే, ఆ వాక్యం విని బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు ఆ ధర్మశాస్త్రం అంత పని చేసింది. ఈరోజు యేసుక్రీస్తు వాక్యం మనల్ని వెలిగిస్తూ, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. కాదు అని అనుకున్నామంటే మన జీవితాలు ఎప్పటికీ మారవు. ఎందుకు మారవో చెప్తాను మీకు. మోటివేషనల్ స్పీకర్ చాలా మందున్నారు. వాళ్ళందరూ కూడా చూడండి కాలేజీల్లోను, తర్వాత సమాజంలోను తిరుగుతూ మీ బ్రతుకులు మారతాయని వాళ్ళు లోకాన్ని బట్టి చెప్తారు. ఎలా? మీకు డబ్బొస్తది, మీకు కారొస్తది, మీకు జాబొస్తది, మీరు మగోడొస్తది, ఇంకోటొస్తది. మీరెందుకు లేవలేరు, మీరెందుకు నడవలేరు, మీరెందుకు పరిగెత్తలేరు, మీలో టాలెంట్ ఉందా అని లోకానుసారమైన చెప్తారు మోటివేషన్స్. కానీ వాళ్ళు బ్రతుకు మారే విషయం చెప్పరు. నువ్వు సిగరెట్ మానేయి, నువ్వు దొంగతనం మానేయి, నువ్వు అబద్ధం ఆడటం మానేయి, నువ్వు మోసం చేయటం మానేయి, అక్రమం చేయటం మానేయి అని ఇటువంటివి చెప్పరు. మీకో విషయం తెలుసా? నీవు ఉన్నతంగా డబ్బు సంపాదించకపోయినా పర్లేదు. పేరు సంపాదించకపోయినా పర్లేదు. కానీ నీతిగా, యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇదే మానవత్వం, దేవుడు నియమించిన దైవత్వం. ఈ 2 ఉంటే అనుకోకుండా అవన్నీ మనకొచ్చాయండి. దేవుడు కలిగజేస్తాడు, దేవుడిస్తాడు. ఆ స్థితిలో ఉండాలి, కట్టబడాలని దేవుడు కోరుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా విన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలకు విలువనిద్దాం. ఆ మాటల ద్వారా బలపడదాం. మన జీవితాన్ని కట్టుకుందాం. ఆ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యాలు నచ్చితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇవి చేయటం వలన ఈ మాటలు అనేక మందికి చేరతాయి. అంతేకాదు యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా లైక్ చేయటం వల్ల, కామెంట్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్ అవుతది. ఇంకా తెలియని వారికి కూడా వెళ్తాది అనేది సమాచారం. కాబట్టి అలా చేస్తూ ఈ పరిచర్యలో మీరు కూడా పాలువారవితే అది దానికి మించిన భాగ్యం మరొకటి మనకుండదు. నేను కష్టపడుతున్న ఈ కష్టానికి మీరు కూడా మరి మీ మీ వంతుగా ఈ ఈ సహకారం చేయగలిగితే మీకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయాల్లో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభా! నీ సన్నిధానంలో తండ్రి నెహెమ్యా గారి కాలంలో
కాల్చబడిన ప్రాకారాలు గుమ్మములను బట్టి ప్రభా ఎంతో బాధపడిన నీ సేవకుడిగా నాయన ఒక ఉద్యోగిగా ప్రభా నాయన ఎంతో ఆసక్తి కలిగి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రభా 52 దినాల్లోనే కట్టగలిగాడు. ఆ కట్టగలిగిన తర్వాత కట్టలేని బ్రతుకులను కట్టడానికి ప్రభా నాయనా యెజ్రా సహాయంతో, లేవీయుల సహాయంతో, యాజకుల సహాయంతో ప్రభా వారి మాటలు కాక ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ మాటలు వినిపించినప్పుడు శ్రద్ధగా గ్రహించులాగున చెప్పినప్పుడు వారి హృదయాల్లో పశ్చాత్తాపం, ఒకటే కన్నీరు ప్రభా. వారి పాపాలను ఒప్పుకోవటం, మీరెంత గొప్పవారో తెలుసుకోవటం అనేది వారు తెలుసుకున్నారు. వాళ్ళ హృదయాలను కుమ్మరించారు మీ యొద్ద. నాయనా 7 దినాలు పర్ణశాల పండుగ చేశారు. అది ఎప్పుడు జరగలేనిదని రాయబడింది ప్రభా. అవును, అటువంటి స్థితి మా జీవితాల్లో కూడా కనపరిచి ప్రభా, చక్కని మందిరం కాదు, చక్కని స్థలం కాదు, చక్కని ఇల్లు కాదు ప్రభా, చక్కని జీవితం మేము కట్టుకోవాలనే స్థితిని, ఆలోచన మీ అందరికీ అనుగ్రహించి, నేర్పించి నీ మాటల ప్రకారంగా మమ్మల్ని ఆ విధంగా సంఘంలో నాయన శ్రద్ధగా నాయన వాక్యం వింటూ మా జీవితాలు కట్టుకుంటూ దేవాలయంగా, పరిశుద్ధ దేవాలయం అవ్వటానికి ఒక్కొక్కటిగా కట్టబడడానికి ఆ స్థితిని మీ అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, వాక్యం వింటున్న నీ బిడ్డలను బలపరచండి ప్రభా. వారి స్థితిగతులను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఇబ్బందులకు గురవుతున్న వారికి ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాల మధ్య నలిగిపోతున్న నీ పిల్లలను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ, సహాయం చేయమని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రభా దీవెనకరంగా నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల విన్న మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.